ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. విశాఖ పర్యటనలో ప్రధాని మోడీ 2,00,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని మోదీ భారీ రోడ్ షో చేయనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో 2,00,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వర్చువల్గా అనేక అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్కు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 3 గంటల పాటు ప్రధాని మోడీ విశాఖలో ఉండనున్నారు. అనంతరం ఆయన విశాఖ నుంచి ఒడిశాలోని భువనేశ్వర్కు వెళ్లనున్నారు. ఇక ప్రధాని పర్యటన ఎలా ఉంటుందంటే, బుధవారం సాయంత్రం 4:15 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమానంలో విశాఖపట్నం చేరుకొని 4:45 నుంచి 5:30 వరకు రోడ్డు షోలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 నుండి 6:45 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుంచి వర్చువల్గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. సాయంత్రం 6:50 నుండి సభా వేదిక నుంచి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7:15 విశాఖ నుంచి విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళ్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో సుమారు 3 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ ప్రాంతం నుంచి సుమారు కిలోమీటరు పొడవున రోడ్ షోలో పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు చేరుకుంటారు. ఏయూ గ్రౌండ్స్లో వర్చువల్గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడికలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు టు బీబీనగర్, గుత్తి టు పెండేకల్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 16వ నంబరు జాతీయ రహదారిలో చిలకలూరిపేట 6 లైన్ల బైపాస్ను జాతీయ అంకితం చేయడంతో పాటు పలు జాతీయ రహదారులు, రైల్వే లైన్లను వర్చువల్గా ప్రారంభిస్తారు.